సారు మేము లేడీస్ ఈడ కూర్చుంటే మగవాళ్ళు ఊకోకుంటే ఇక్కడ వస్తుర్రి బాత్రూమ్ లీటర్ అన్ని ఇక్కడనే పోతుర్రు ఎట్ట కూర్చోవాలి సార్ మేము ఈ వాసనకు మేము తట్టుకోలేక జ్వరాలు వస్తున్నాయి మాకు ఇక్కడ నుంచి తీసుకొచ్చి వేస్తారు ఒక నీళ్ళు లేవు నిప్పులు లేవు. మగవాళ్ళు అయితే అన్నం అక్కడ పోసిపోతారు బయట పోతారు ఆడవాళ్ళం ఎక్కడ పోతాం. ఇగో మొగోళ్ళు ఇక పొద్దుగు ఉంటే చాలు ఇప్పటి నుంచి పొద్దు నుంచి వచ్చిన కానించే అటనే పోతారు ఆడవాళ్ళు ఉండరని కూడా చూడరు. ఈ గలీజు కొనేటోళ్ళు కూడా వస్తలేరు సార్ ఇక్కడ రోజు తెచ్చుకొని తిని ఈ వాసనకి మాకు రోగాలు వచ్చేటట్టుంది సార్. అసలు గలీజు ఉన్నప్పుడు ఎవరు కొంటారు చెప్పు. ఈ పందులు ఇటు వస్తే ఎట్లా చెప్పు సార్. ఎవరన్నా సరుకులు కొంటే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళని ఇవన్నీ వెనక చూసుకొని కూడా కొనకుండా పోతురు వాళ్ళు కూడా. ఈడ ఒకటి వచ్చే ఎవరైనా చూసుకుంటూ కొంటారా? ఏదైనా ఒక వస్తువు పడిపోయినప్పుడు అది చచ్చిపోయినప్పుడు చూసుకుంటూ కొంటారా? ఎవరు కొనరు కదా. బాత్రూమ్ కట్టేలా మాకు నీళ్ళ సౌకర్యం ఉండాలి. ఇగో మొగోళ్ళు ఇక పొద్దుగు ఉంటే చాలు ఇప్పటి నుంచి పొద్దు నుంచి వచ్చిన కానించే అటనే పోతారు ఆడవాళ్ళు ఉండరని కూడా చూడరు. మొత్తం బంద్ చేయించి మాకు నీళ్ళ సౌకర్యం పెట్టవలసి. మాకు ఒక నీళ్ళ నిప్పుల తీసుకొచ్చి ఎడారిలో పడేసినాడు పడేస్తే మా జీవితం ఏంది మేమేంది గిరాకులు లేక అల్లాడి వస్తున్నాం. ఆవులు ఉత్సలు మొగోలు ఒక్కొక్క ఆయన అయితే నీళ్లు పట్టుకొని పోయి అల్లకల్లా పోతుంది. ఈడ కూర్చుంటే ఈడ కంపులు వేస్తున్నాయి. తినే వసతి కూడా లేదు మాకు. ఇంత డేంజర్ ఉంటుంది సార్. మాకు యాన్నో బతికేటోళ్ళ బతుకు కూడా తెచ్చి ఇలా పడేసే. మాకు నీళ్ళ సౌకర్యం ఇవన్నీ నీళ్ళు వచ్చేవాళ్ళని తీసేపియండి సార్. ఈ బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొచ్చి ఇక్కడ ఏమంట సార్ మాకు ఈ వాసన తట్టుకోలేకపోతున్నాం. ఇది కట్టి తేడా చేపించి బ్లీచింగ్ పౌడర్ వేపియమని మేము కూర్చొని అమ్ముకోగలుగుతాం. ఆవులో వాళ్ళని వచ్చేవాళ్ళని కొంటారు. మంచి మంచి ఉద్యోగస్తులు వస్తారు ఈ వాసన చూసి చూసి అవన్నీ ఉండే వరకు చెప్పారు. మొత్తం ఈ పందులు తీసేస్తా అది తీసేస్తా అన్నారు సార్. ఏం పట్టించుకుంటా లేరు ఏం లేదు. ఇక మన వాసన వస్తుంది. ఇక్కడ కూర్చుంటే వాష్రూమ్ ఇక్కడ देखो धूप में गिराक नहीं है उनको बड़े आप ही बंद कर ले रहे चल रहा नहीं बैठे रहे 10,000 का माल है बंद कर ले चले बंद कर देंगे दुकान कारोबार नहीं बैठेंगे.